మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కారంలో శ్రీ జగదాంబ సమేత మార్కండేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఓం నమశివాయ అంటూ క్యూ లైన్లో వచ్చి స్వామివారు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీటి వసతి, ప్రసాదాలు ఏర్పాటు చేశామని ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి తెలిపారు. మార్కండేయ మహాబాహో సప్తకల్పాన్ సజీవనః ఆయురారోగ్య ఐశ్వర్యం దేహమే మృకుండవ. శ్రీ జగదంబా సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము 3 గంటల నుంచి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, అలాగే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాయంత్రం 9 గంటల నుంచి 108 మహిళలతో స్వామివారికి దివ్యాభిషేకం జరుగుతుంది. తదుపరి లింగోద్భవకాలలో స్వామివారికి అభిషేకం చేసుకొని తెల్లవారుజామున స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి కోరుచున్నాము. శ్రీ జగదాంబ సమేత మార్కండేయ స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకాలు మొదలుపెట్టడం జరిగింది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ మరియు వారికి త్రాగునీరు దాతల సహకారంతో ఏర్పాటు చేయడమైంది. అలాగే ప్రసాదాలు కూడా ఉభయదాతల ద్వారా ఏర్పాటు చేయడమైంది. కావున ఈరోజు మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలు మరియు అందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైంది. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలు 24వ తేదీ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపటి నుంచి స్వామివారు రోజు వాహనాల మీద వివరించడం జరుగుతుంది. తేదీ 3